హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. బయట మీరు మైదా అండ్ ఎగ్స్తో తినే కేక్ కన్నా ఇలా ఇంట్లోనే రవ్వతో ఎగ్లెస్ కేక్ అయితే చేయొచ్చు. ఇలా ఈసారి మీ పిల్లలకి చేసి పెట్టండి. ఇంట్లో చేసాం కాబట్టి అది హెల్తీ కూడా. కేక్లో మిక్స్ చేయడానికి టూటీ ఫ్రూటీస్, కాజు అండ్ కిస్మిస్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు మనం కేక్ రవ్వతో చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ 1 కప్ ఆఫ్ బొంబాయి రవ్వ తీసుకున్నా. బొంబాయి రవ్వని మిక్సీలో వేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మీకు పిండిలాగా అయితే అవుతుంది. ప్రెజెంట్ ఉండే సిచ్యువేషన్స్లో అసలు బయట తిండి తినాలంటే చాలా భయం వేస్తుంది. అసలు ఎలాంటి ఐటమ్స్తో చేస్తారో తెలీదు. అలాంటప్పుడు మనం ఇంట్లోనే చేసుకుంటే హెల్తీ అండ్ టేస్టీగా అయితే చేసుకోవచ్చు. బొంబాయి రవ్వని ఇలా మిక్సీలో వేసుకుంటే ఇలా పిండిలాగా అయితే అవుతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు కేక్కి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న బొంబాయి రవ్వని ఒక బౌల్లో వేసుకోవాలి. ముందు రవ్వగా అయితే ఉండే, మనం మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం పిండి కన్సిస్టెన్సీలో అయితే వచ్చింది. ఇప్పుడు ఇదే మిక్సీ బౌల్లో నేను 1 కప్ రవ్వకి 2 కప్స్ ఆఫ్ షుగర్ లాగా అయితే తీసుకుంటున్నా. మీరు మీ స్వీట్నెస్ని బట్టి షుగర్ని అయితే తీసుకోండి. నేను కొంచెం స్వీట్ ఎక్కువ తింటా కాబట్టి నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ షుగర్ అయితే వేసాను. దీన్ని కూడా మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుందాం. ఒకటేసారి దీంట్లోనే నేను ఇలాచీ కూడా వేసేస్తున్నా. మళ్ళీ ఇలాచీ దంచడం కన్నా దీంట్లో వేసుకుంటే బెటర్ కదా అనేసి షుగర్ని మిక్సీలో వేసిన తర్వాత 2 కప్ షుగర్ కాస్త 3 కప్ షుగర్ పౌడర్ లాగా అయితే వచ్చింది. నేను ముందు రవ్వని ఇలా పౌడర్ చేసుకున్నా కదా, 1 కప్ ఆఫ్ రవ్వలో 2 కప్స్ ఆఫ్ షుగర్ పౌడర్ అయితే వేస్తున్నా. మీరు మీ స్వీట్నెస్ని చూసి షుగర్ పౌడర్ అయితే వేసుకోండి. మరి 2 కప్స్ ఎక్కువ అవుతుంది అనిపిస్తే 1.5 కప్ అన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 1 కప్ ఆఫ్ గోధుమ పిండి కూడా వేసి ఇలా జల్లెడ పట్టుకోవాలి. నేను మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండితోనే కేక్ ప్రిపేర్ చేస్తున్నా. ఇందులోనే ఒక 1/2 స్పూన్ ఆఫ్ వంట సోడా అండ్ 1/2 స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. నాకైతే ఇంకా బనానా బ్రెడ్ తినాలనిపించింది. సో ఇంట్లో మంచిగా పండిపోయిన బనానాస్ ఉంటే ఆ బనానాస్తో బనానా బ్రెడ్ చేద్దామని చెప్పేసి ముందైతే బనానాస్ని ఇలా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 కప్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకుంటున్నా. మీరు పల్లి నూనె అస్సలు వేయకండి. టేస్ట్ అండ్ స్మెల్ అయితే చాలా డిఫరెంట్గా వస్తుంది. ఇప్పుడు ఇదే మిక్సీ బౌల్లో మనం ముందుగా రవ్వ, షుగర్ పౌడర్ అండ్ గోధుమ పిండి అయితే కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మిక్స్ని కూడా వేసి కలిపి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పిండి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాత అందులోనే ఒక 2 స్పూన్స్ కర్డ్ కూడా వేసి ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా కొంచెం క్రీమీ టెక్స్చర్లో వచ్చిన తర్వాత ఇందులోనే ఒక 1/2 కప్ ఆఫ్ కాచి చల్లార్చిన పాలు వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మంచిగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే బ్యాటర్ మంచిగా మిక్స్ అయ్యి కేక్ ఫ్లఫీగా వస్తుంది. బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో కొద్దిగా పిండి వేసుకొని అందులో మనం కేక్లో వేసుకునే టూటీ ఫ్రూటీస్, కిస్మిస్, కాజు, బాదం ఏదైతే డ్రై ఫ్రూట్స్ మీరు తీసుకుంటారో వాటిని అన్నిటిని ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని పిండి బ్యాటర్లో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోనే కొంచెం పైనాపిల్ ఎసెన్స్ అయితే వేస్తున్నా. కేక్కి మంచి ఫ్లేవర్ అండ్ మంచి అరోమా కూడా ఇస్తుంది. ఇక్కడ నేను జస్ట్ 3 to 4 డ్రాప్స్ యూస్ చేస్తున్నా. మరీ ఎక్కువ యూస్ చేయకండి, కొంచెం చేదు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నేను ఇక్కడ న్యూట్రలైట్ బటర్ అయితే తీసుకుంటున్నా. అండ్ కేక్ ప్రిపరేషన్ చేసుకోవడానికి ఇలా కొంచెం మందమైన గిన్నె తీసుకుంటే మంచిది. ఇప్పుడు ఈ బటర్ని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. గిన్నె మొత్తం మనం కేక్ కన్సిస్టెన్సీ ఎంతైతే వేస్తున్నామో అదంతా బటర్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా బటర్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం పొడి పిండి అంటే మైదా లేదా గోధుమ పిండి వేసుకొని బాగా డస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపించే విధంగా అంటే గిన్నె మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా నేనైతే తిప్పుతున్నా. సో పిండి మొత్తం కవర్ అయ్యేటట్టు అయితే ఇలా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా పిండి డస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోనే బటర్ పేపర్ అయితే పెట్టాలి. నేను ఇక్కడ న్యూట్రలైట్ బటర్కి వచ్చిన బటర్ పేపరే యూస్ చేస్తున్నా. సో దాన్నే ఒక కింద లేయర్ లాగా అయితే స్ప్రెడ్ చేశాను. ఇప్పుడు ముందుగా కేక్ మిక్చర్ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం గిన్నెని ఇలా చేస్తే బబుల్స్ ఉంటే క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఇలా చేయడం వల్ల పిండిలో ఏదన్నా ఎయిర్ గ్యాప్స్ ఉంటే అది క్లియర్ అయ్యి కేక్ ఫ్లఫీగా కూడా వస్తుంది.
నేను ఆల్రెడీ మిక్స్ చేసేటప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసాను అండ్ పైన కొంచెం లుక్ మంచిగా ఉండాలని చెప్పేసి మిగిలిన కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇలా పైన వేసుకుంటున్నా. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని స్టవ్ మీద అయితే పెట్టుకుందాం. నేను ఇక్కడ ఒక పెద్ద కడాయి అయితే తీసుకున్నా. కొంచెం లావు గిన్నె అయితే కేక్ మాడకుండా ఉంటుంది. సో నేను ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ అయితే యూస్ చేస్తున్నా. ఈ ప్యాన్లో ఒక లేయర్ అంటే ఒక 2 ఇంచెస్ వరకు అయితే ఇలా క్రిస్టల్ సాల్ట్ వేసి మంచిగా స్ప్రెడ్ చేశాను. ఇప్పుడు దానిపైన మీ దగ్గర ఏదైనా స్టాండ్ ఉంటే పెట్టుకోండి, ఆర్ఎల్స్ ఇలా చిన్న ప్లేట్ ఏదైనా పెట్టుకొని ఈ కేక్ మిక్చర్ చేసుకున్న బౌల్ కూడా దాని మీద పెట్టేసి ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ చిన్న మంట మీద కుక్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక మూత మూసి కొంచెం బరువు అయితే పెడుతున్నా, సో దట్ దాంట్లో ఉండే గాలి బయట పడకుండా అండ్ కేక్ కూడా మంచిగా త్వరగా కుక్ అవ్వడానికి. నా కేక్ ఎక్కడి వరకు కుక్ అయిందా అని ఓపెన్ చేసి చూసా. ఇంకా అప్పుడప్పుడే కేక్ మెల్లగా పొంగుతుందన్నమాట. ఇది అయ్యే వరకు కేక్ మీద విప్పింగ్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా ఈ విప్పింగ్ క్రీమ్ని ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నా. నేను ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకున్నా. అందులో 1.5 స్పూన్ ఆఫ్ షుగర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మంచిగా చల్లగా ఉన్న పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది స్టార్టింగ్లో అయితే కొంచెం లిక్విడ్ టెక్స్చర్లో అయితే ఉంటుంది, కానీ మిక్స్ చేస్తూ ఉంటే మంచి క్రీమీ కన్సిస్టెన్సీలో అయితే వస్తుంది. ఇలా కంటిన్యూగా ఒక 15 to 20 మినిట్స్ విప్ చేసిన తర్వాత ఇలా కొంచెం గట్టిగా అయితే అవుతుంది. ఇంకా ఎంత విప్ చేస్తుంటే అంత సాలిడ్గా అయితే అవుతూ ఉంటుంది. కేక్ మీద అప్లై చేసుకోవడానికి విప్పింగ్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇలా ఒక 30 మినిట్స్ కుక్ చేసుకొని ఓపెన్ చేసి చూస్తే నా కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఏదైనా స్పూన్ లేదా ఇలా నైఫ్తో గుచ్చి చూస్తే పిండి ఇన్ కేస్ అతుక్కుంటే కేక్ కుక్ అవ్వనట్టు నాకు ఏం స్టిక్కీగా అనిపించలేదు, కాబట్టి నేనైతే కేక్ని ఆఫ్ చేసేసా. చూస్తున్నారు కదా కేక్ ఎంత బాగా వచ్చిందో, పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. నేనైతే ఈ రవా కేక్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఫస్ట్ టైంలోనే సూపర్గా అయితే వచ్చింది. ఇప్పుడు దీని మీద నేను ముందుగా విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్నా. ఇలా ప్లెయిన్గా తినడం కన్నా దీన్ని కొంచెం కలర్ఫుల్గా చేయడానికి నేను ఇక్కడ రెయిన్బో స్ప్రింక్లర్స్ అయితే యూస్ చేసా. కలర్స్గా సూపర్గా ఉండే. దీన్ని మెయిన్లీ డోనట్స్ మీద అయితే వేస్తారు. నేను ఈ స్ప్రింక్లర్స్ని కేక్ మీద అయితే చేసా. నేను 3 టైప్స్ ఆఫ్ స్ప్రింక్లర్స్ అయితే తీసుకున్నా. ఈ చిన్నవి బాల్స్ లాంటి స్ప్రింక్లర్స్ అండ్ అలానే ఇది చిన్న స్ప్రింక్లర్స్. దీంట్లో 3 టైప్స్ అయితే ఉండే, సో నేను 3 టైప్స్ తీసుకున్నా. ఇదైతే నేను జెప్టోలో ఆర్డర్ చేసా. 10 మినిట్స్లోనే వచ్చేసింది. ఇంకా కలర్ఫుల్గా ఈ సింపుల్ హోమ్ మేడ్ కేక్ అయితే ప్రిపేర్ చేసేసా. మీరు కూడా ఒకసారి ఇలా ఎగ్లెస్ రవా కేక్ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.